అక్కడ కూర్చొని చాలా మంది దగ్గర డొనేషన్ వ్యక్తిగతంగా కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటారు. సపరేట్ కౌంటర్. అందరికీ నమస్కారం. అవతార పురుషులైనటువంటి మన గురువు గారు పత్రిజీ గారి పాదపద్మాలకు అనంతకోటి ఆత్మ ప్రణామాలను తెలియజేస్తూ 2011లో నేను ఈ ధ్యాన కుటుంబంలోకి రావడం జరిగింది. అప్పుడు నా జీతం 12,000 రూపాయలు. నేను ధర్మం ప్రకారము 10% మనకు వచ్చిన సంవత్సర ఆదాయంలో 10% మనము ధర్మ కార్యాలకు వినియోగించాలని చెప్పేసి ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నాకు పుట్టడం బ్రాహ్మణిగా పుట్టిన ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే దానం విలువ ధర్మం విలువ ఎక్కువ తెలిసింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నాకు వచ్చిన దాంట్లో 10% ఖచ్చితంగా మన పిరమిడ్ సొసైటీకి నేను ఇస్తుంటాను. అలాగే 2011 నుంచి ఇప్పటి వరకు నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా పిల్లలు పిరమిడ్ సెంటర్, పిరమిడ్ దగ్గర అన్నదానం కౌంటర్లో నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని కాబట్టి నాకు 5 రోజులు 6 రోజులు సెలవు దొరుకుతాయి. ఖచ్చితంగా వచ్చి మేము అక్కడ సేవ చేస్తాము. అలాగే సార్ గారిని ఒక్కసారి నాకు ఇంత డబ్బు ఇవ్వడం పెద్ద కష్టమవుతుంది సార్ అని 10,000 నెలకు 10,000 ఇద్దాం సార్, 1,00,000 రూపాయలు. నేను ఒక కోరిక ఉండే, నాకు కారు కొనుక్కొని దానికి మైక్ పెట్టుకొని 1,00,000 పాంప్లెట్లు నేనే ప్రింట్ చేసుకొని ప్రతి గ్రామం వీకెండ్స్ వెళ్ళి ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఆ కార్యరూపం అది దాల్చలేదు. సార్ గారిని తర్వాత సరే నేను 10,000 నెలకు పంపిస్తా సార్ అంటే ఓకే అన్నారు. తర్వాత మళ్ళీ సాంబశివరావు సార్ దగ్గరికి కృష్ణమూర్తి గారు తీసుకొచ్చి సార్తో మాట్లాడిస్తే, నాన్న ఇట్లా ఉంటుంది, నువ్వు ఎట్లయినా 1,00,000 పాంప్లెట్లకు డబ్బులు ఇస్తామని అనుకుంటున్నావు కదా, ఇగో మనం ఇప్పుడు మన ధ్యాన మహాయాగం పాంప్లెట్ మనం తాజ్మహల్ హోటల్లో రిలీజ్ చేస్తాము.